యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. Kiran, I request Mr. Madan Garu to receive this award. And sorry for our wrong judgment, sir. Only you are worthable to this award. ఎక్స్క్యూజ్ మీ, ఈ అవార్డ్ ఆర్య గారి చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాను.
అసలేం జరుగుతుంది ఇన్స్పెక్టర్? ఏంటిదంతా? మేము నీరజ్ వర్ధన్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. అరెస్టా? దేనికి? తనేం చేశాడని? ఫ్రాడ్ చేశాడు. వాట్? తను ఫ్రాడ్ చేయడం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు? మీకు వివరాలు కావాలంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. మా దగ్గర అరెస్ట్ వారెంట్ కూడా ఉంది. సార్ ప్లీజ్. ఇన్స్పెక్టర్, మీరు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో తెలుసా? సార్ ప్లీజ్ ఇక్కడ ఇష్యూ చేయకండి. ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. వీఆర్ రిక్వెస్టింగ్ యూ. ఆర్య, ఏదో ఒకటి చెయ్యి. నీరజ్ని కాపాడు. వాట్ నీరజ్? తిరుగులేని బిజినెస్ ఎంపరర్ తమ్ముణ్ణి ఎలా ఓడిపోతాను అన్నావు. మరి ఇలా ఓడిపోయావేంటి? హే మిస్టర్, బిహేవ్ యువర్ సెల్ఫ్. వెయిట్ సండే. నీరజ్, నువ్వేం కంగారు పడకు. నిన్ను సేఫ్గా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదే. బీ స్ట్రాంగ్. సార్ రండి. నీరజ్, 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 ఏంటి సార్ ఇది? మీరేమో ఆనంద్లా ఇలా సపరేట్గా ఉండడం ఏంటి? నీరజ్ని సడన్ గా పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మీ ప్రశ్నలకి ప్రస్తుతం నా దగ్గర సమాధానాలు లేవు మేడం. అది కాదు అంజలి, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ మనకెందుకు? వై ఆర్ యూ ఇన్వాల్వింగ్? పద వెళ్దాం. One minute, bro. I said come. సండే, ఆర్య, అమ్మని మానసి నువ్వు ఇంటికి తీసుకెళ్ళావు. నేను తర్వాత నీకు ఫోన్ చేస్తాను. అలాగే. అమ్మా, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళావు. నీరజ్ని సేఫ్గా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదే.
ప్లీజ్. అమ్మా వెళ్దాం. ఆ అవార్డు తీసుకునే అర్హత ఆయన కోల్పోయారు. ఈ అవార్డ్ ఆర్య గారి చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాను. మేము నీరజ్ వర్ధన్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఫ్రాడ్ చేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు భగవంతుడా? నా పిల్లలు ఏం తప్పు చేశారని వాళ్ళని ఇలా బాధలకి గురి చేస్తున్నావు. కలిసిమెలిసి ఉండే వాళ్ళ మధ్య కలతలు సృష్టించావు. ఒక బిడ్డ ఇంటికి దూరం అయ్యాడు. ఆ బాధని దిగమింగడమే కష్టంగా ఉంటే ఇప్పుడు ఇంకో బిడ్డని జైలుకు పంపి దూరం చేశావు. ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు భగవంతుడా? పోలీస్ కేసు అంటున్నారు. బా త్వరగా ఫోన్ చేయరా బాబు, ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. హలో లాయర్ గారు, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నీరజ్ అరెస్ట్ అవ్వడం వెనుక అసలు రీజన్ ఏంటో తెలిసిందా? ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను మేడం. డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఏవో ప్రాజెక్ట్స్ మీద అన్ని యాక్సెప్ట్ చేసి సిగ్నేచర్స్ చేశాను. వాటి వల్ల ఏమైనా నీరజ్కి ఎఫెక్ట్ అయిందేమోనని బాగా టెన్షన్గా ఉందండి. కంగారు పడకండి, నేను కనుక్కుంటాను మేడం. త్వరగా కనుక్కొని అలాంటివి ఏమైనా ఉంటే బయటికి రాకుండా మేనేజ్ చేయండి. పొరపాటున ఈ విషయం బ్రోయిన్లాకి తెలిసిందంటే నా పని ఫినిష్ అయిపోతుంది. జైలుకి కాదు, ఏకంగా నన్ను పైకి పంపించేస్తారు. జాగ్రత్తగా మేనేజ్ చేయండి, సరేనా? తప్పకుండా మేడం, ఉంటాను. మామిల్లా, మీరు ఇలా బాధపడకండి. నీరజ్కి ఏం కాదు, తను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాడు. ఇప్పటికైనా నీకో విషయం అర్థమైందా మాన్సి? ఒకరిని బాధ పెట్టాలని చూస్తే ఆ బాధ నీకే తిరిగి వస్తుంది. దీన్నే కర్మఫలం అంటారు. ఆర్య పట్ల నువ్వు చేసిన దానికి ఈరోజు నీ భర్తే జైలు పాలయ్యాడు. ఈవిడేంటి నన్ను టార్గెట్ చేస్తుంది? ఎస్కేప్ అవ్వడం బెటర్. మామిల్లా, ఉండండి, మీకు జ్యూస్ తీసుకొస్తాను. ఎవరో చేసిన తప్పుకి వేరెవరో శిక్ష అనుభవిస్తున్నారు.
నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి స్వామి. కించాలనే చేశారనిపిస్తోందను. అది ఎవరో ఏంటో తెలుసుకోవాలి. జెండే కూడా ఆ పనిలోనే ఉన్నాడు. ఏ చిన్న క్లూ దొరికినా నీరజ్ని సమస్య నుండి కాపాడొచ్చు. హలో, ఎవరు? హలో హలో హలో, ఎవరు? హలో, అడిగేది మిమ్మల్నే. ఎవరు మాట్లాడేది? హలో మిస్టర్ ఆర్యవర్ధన్. సారీ, ప్రెజెంట్ ఆనంద్ కదా? హౌ ఆర్ యూ? హూ ఆర్ యూ? ఎవరో ఏంటో చెప్పేదాన్ని అయితే పేరు చెప్పే మాట్లాడేదాన్ని కదా. అయినా మాట్లాడే మ్యాటర్ ఇంపార్టెంట్ కానీ మనిషి ఇంపార్టెంట్ కాదు. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? నీ ప్రాణం కావాలి. ఇస్తావా? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఓకే, నీకు విసుగొచ్చిందని అర్థమైంది. డైరెక్ట్గా మ్యాటర్ చెప్పేస్తాను, విను. నీ తమ్ముడు అరెస్ట్ అయ్యాడు కదా, ఇప్పుడు జైల్లో పెట్టారు. రేపో మాపో కోర్టు కూడా తీసుకెళ్ళిపోతారు. నేరం నిరూపణ అవుతుంది, శిక్ష కూడా పడుతుంది. అక్కడి నుండి డైరెక్ట్గా చెర్లపల్లి జైలుకే. అప్పుడు ఆన్ ది వే నా మనుషులు పోలీసుల్ని డైవర్ట్ చేసి నీ తమ్ముణ్ణి వేట కొడవళ్లతో తరిమి తరిమి నరికి చంపుతారు. సార్, నీకు కోపం వస్తుందని నాకు తెలుసు, కానీ జరగబోయే నిజం చెప్పాలి కదా. అసలెవరు నువ్వు? ఈ రోజుకి ఇన్ఫర్మేషన్ చాలు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీ పతనం గురించి సమాచారం అందిస్తూనే ఉంటాను. కీప్ ఇన్ టచ్. హలో 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 హలో. సార్, ఏమైంది? ఎవరు ఫోన్లో? ఏంటి అలా ఉన్నారు? ఏం లేదను, నేను అర్జెంటుగా నీరజ్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే.
సార్? అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఏమైంది సార్? అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. నేను రావడం కూడా లేట్ కావచ్చు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఇంకో విషయం, నువ్వు ఒంటరిగా ఉండకు. పక్కింటి అవ్వని తోడుగా నీ దగ్గర ఉంచుకో. అలాగే. నేను జాగ్రత్తగానే ఉంటాను, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే.